ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నా పేరు సాయి కృష్ణ. మనం ఈరోజు సికింద్రాబాద్ జంక్షన్లో ఉన్నాం. సో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాం. సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రాత్రి 11:05 సారీ 11:05 టైం ఇప్పుడు 10:35 అయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీదే ఉన్నాం కరెక్ట్గా. మా కోచ్ M7. రండి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మనం వచ్చేసాం ప్లాట్ఫామ్ నెంబర్ 10. ఇగో ట్రైన్ కోచ్ దగ్గర ఉన్నాం. M7 టైం ఇంకా పావుగంట ఉంది. ఊరికే బయట కూర్చున్న లగేజ్ పెట్టేసి సిగ్నల్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఎనీ మూమెంట్ కదిలిపోవచ్చు. టైం కరెక్ట్గా 11:05. మధ్యలో 4 స్టేషన్లు ఉన్నాయి: కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నెక్స్ట్ విజయవాడ. రైట్ టైం అయితే 4:10 అనుకుంటా. Started at right time 11:05. Simhapuri Express signing off from Secunderabad. Yeshwantapur Tata Express, Duronto Express, Secunderabad, Lokmanya Tilak, Duronto. నేను లోపలికి వెళ్తున్నాను. బయట బాగా చీకటిగా ఉంది. నాకు అప్పర్ బెర్త్ వచ్చింది. సరే పడుకుంటాను. పొద్దున్న 4:30కి లేవాలి. విజయవాడ 4:30. మనకి ఇచ్చిన బెడ్షీట్ ఎవరో దుబ్బేశారు కింద. అడిగితే లేదంటున్నారు. సో నేను ఇలా అటెండర్ లేరు అక్కడ. వెళ్ళి నేను 2 తీసుకొచ్చాను బెడ్షీట్స్. ఇప్పుడు పడుకోవడమే లేటు. పైకి ఎక్కేసాం. ఏంట్రా ఏసీ రావట్లేదు అసలు అనుకున్నాను. మూసేసి ఉంది. ఇప్పుడు వస్తుందండి ఇండివిజువల్ ఏసీ. ఎకనామిక్ కోచ్ కదా. 3E అంటారు దీన్ని. వెనకాల లైట్లు అవి ఉన్నాయి. పని చేస్తుందో చూద్దానండి. సో వాటర్ బాటిల్ హోల్డర్. హాయ్ గాయ్స్, కాజీపేట్లో పావుగంట లేటు, వరంగల్లో 20 నిమిషాలు లేటు, మహబూబాబాద్లో అరగంట లేటు, ఇప్పుడు ఖమ్మంలో 3/4 గంట లేటు. సో 45 నిమిషాలు డిలేలో నడుస్తుంది బండి. టైం ఇప్పుడు కరెక్ట్గా 3 అయిందండి. నెక్స్ట్ విజయవాడ. సో మొహం కడిగేసుకుందామని బ్రష్ పేస్ట్ తీసి కూర్చున్నాను. నెక్స్ట్ మొహం కడిగేసుకుంటాను. నేను నైట్ అంతా నిద్రలేదు. నాకు నిద్ర రాలే. సో నెక్స్ట్ దిగిపోదాం. ఫ్రెండ్స్ బ్రష్ చేసుకున్నాను. టైం 3:15. నా జీవితంలో 3:15కి బ్రష్ చేసుకుని ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ టైంకి యాక్చువల్లీ పడుకుని ఉంటాం. విజయవాడకి ఇంకా 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ వేరేస్ మై ట్రైన్ యాప్లో అయితే ఇంకా 4 గంటలకు వెళ్ళిపోతుందని చెప్పి ఉంది. నాకు తెలిసి ఎక్స్టెండెడ్ టైం ఫ్రేమ్ ఇచ్చారేమో నా డౌట్. ఎందుకంటే 45 మినిట్స్ డిలేలో ఉన్నది ఎర్లీగా వెళ్ళిపోతుంది, హాఫ్ అన్ అవర్ ఎర్లీగా. సో ఎక్స్టెండెడ్ టైం ఫ్రేమ్ ఇచ్చారు. బండి అయితే స్లో అయింది. నా వాయిస్ మీకు వినపడుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే స్లోగా వెళ్తుంది బండి. ఇప్పుడైతే పడుకోను, ఎందుకంటే ఇప్పుడు పడుకున్నానంటే ఇంకా గూడూరులో లేవాల్సిందే. సో ఖచ్చితంగా ఇప్పుడు పడుకోను. చూద్దాం ఏమవుతుందని. ఫ్రెండ్స్ ఇంకో 5 కిలోమీటర్స్ ఉంది విజయవాడకి. సో మనం రెడీ అయిపోయాం. బ్యాగ్ ఒకటే ఉంది.
తీసుకుని దిగిపోవడమే మన స్టేషన్ దగ్గరికి వచ్చాక. ఈ బండి చూస్తే సింహపురి ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ ఉందండి. అంటే ఇదే ట్రైన్ మళ్ళీ ఫలక్నామాలా వస్తుంది. సికింద్రాబాద్ టు గూడూరు అయితే సింహపురి, సికింద్రాబాద్ టు ఫలక్నామా అయితే సికింద్రాబాద్ టు హౌరా అయితే ఫలక్నామా, అలాగే రేక్ షేరింగ్ ఉంది బండి. సో విజయవాడ అవుటర్కి వచ్చిందండి, కానీ నేను డోర్ తెరవలేదు, ఇంకా తెరవను కూడా, ఎందుకంటే చాలా డేంజర్ అయిన ఏరియా. ఇక్కడ ఎక్కువ దొంగతనాలు జరుగుతాయి. దొంగతనాలు అంటే ఫోన్లు దుబ్బేస్తారు, లేదంటే చాలా ఎలా అంటే తెలిసింది సినిమాలో చూపించినట్టే మీకు. సో స్టేషన్ వచ్చేదాకా డోర్ అయితే తెరవను నేను. ఇది ఎంత డేంజర్ ఏరియా అంటే నాకు ఒకసారి ప్యాంట్రీ అతను డైరెక్ట్గానే చూపించారు. వివేక్ ఎక్స్ప్రెస్ ఒక ట్రైన్ ఎక్కినప్పుడు నాకు డైరెక్ట్గానే చూపించారు ఆయన. ఇప్పుడు చూడు ఇక్కడ కొట్టేస్తారు ఫోన్ అని. కరెక్ట్గా మా కోచ్కు ముందు కోచ్లో ఉన్నది కింద ఇలా డోర్ దగ్గర కూర్చొని ఉన్నారు, కొట్టేశారు ఫోన్. సో చాలా డేంజర్ అయిన ఏరియా ఇది. సో మీరు ఎప్పుడైనా ఈ ఏరియాలో ట్రావెల్ చేస్తున్నారు అనుకుంటే ఫోన్ అది పెట్టి బయట నుంచోవద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి, డే టైం అయినా సరే. సో జస్ట్ ఒక హెడ్స్ అప్లా ఇస్తున్నాను మీకు. minutes delay, 4:45 విజయవాడ జంక్షన్. ఫ్రెండ్స్ మనం విజయవాడలో దిగిపోయాం. సో టైం ఇప్పుడు 4:05, పావు గంట డిలే. ట్రైన్ రేటింగ్ నన్ను అడిగితే బాగానే ఉందండి, స్టాప్స్ కూడా తక్కువే. ఏసీ అయితే అదిరింది, అది ట్రైన్ గొప్పతనం కాదు, ఏసీ మెకానిక్ గొప్పతనం. స్టాప్స్ తక్కువ, టైమింగ్ ఓకే, అంతా ఓకే. సో నా రేటింగ్ 8 ఇస్తా 10కి. సో వీడియో దీంతో స్టాప్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్, బాయ్.